వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆపరేషన్ కగార్ తీవ్ర స్థాయిలో దుమారం రేపుతోంది. గత కొంతకాలంగా మావోయిస్టులను పూర్తి స్థాయిలో ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ ఏదైతే బీజేపీ ప్రభుత్వం కొంత శ్రీకారం చుట్టిందో, ఇక టైం దగ్గర పడుతోంది, డెడ్ లైన్ దగ్గర పడుతోంది. మార్చి 31 లోపు ఆపరేషన్ కగార్ని పూర్తి చేయాల్సినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇవాళ కర్రగుట్టలు ఎక్కడైతే ఆ యొక్క సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయో, మావోయిస్టులు ఎక్కువగా అక్కడ తల దాచుకుంటున్నటువంటి ఆ ప్రాంతాల మీద ఇప్పుడు ప్రభుత్వం పెద్ద ఎత్తున దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది. తీవ్ర స్థాయిలో ఇవాళ వామపక్ష భావజాలం ఒకవైపు తగ్గిపోతున్నటువంటి నేపథ్యంలో మావోయిస్టులను పూర్తిగా అంతమొందించేందుకు, తుదముట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీగా ఆపరేషన్ కగార్ 2ని స్టార్ట్ చేసినట్టుగా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు పెద్ద ఎత్తున ఎన్కౌంటర్‌లో బలైపోయారు. మరోవైపు కొంతమంది మావోయిస్టులు భయంతో ఇవాళ ప్రభుత్వాలకి లొంగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఒడిస్సా గాని, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ఇట్లా మావోల ప్రాబల్యం ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి కూడా చాలా కేంద్ర కమిటీ సభ్యులు, పెద్ద పెద్ద సీనియర్ నాయకులు వాళ్ళందరూ కూడా ఇవాళ వచ్చి లొంగిపోతున్నటువంటి లొంగుబాటు చర్యలకి కొంత ముందుకొస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇటువంటి సందర్భాల్లో ఇవాళ తాజాగా ఉదయం నుంచి కూడా ఉద్రిక్తత వాతావరణం కర్రగుట్టల మీద ఏర్పడినట్టుగా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే మార్చి 31 ఏదైతే కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టుకుందో మావోయిస్టులను అంతమొందించాలని, ఇక కేవలం 40 రోజులు మాత్రమే మిగిలి ఉన్నటువంటి సందర్భం. ఈలోపే ఉన్నటువంటి మావోయిస్టులందరినీ కూడా ఖచ్చితంగా అంతమొందించేయాలి, ఏ ఒక్కరిని ఉంచకూడదు అనే ఒక లక్ష్యంతోటే పూర్తిగా తుడిచిపెట్టాలని కేంద్ర బలగాలు ఇవాళ పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్నాయి. వాళ్ళ ఏరివేత లక్ష్యంగా భద్రతా బలగాలు అత్యంత వ్యూహాత్మకమైనటువంటి ఆపరేషన్ని స్టార్ట్ చేసింది. ఈసారి కర్రెగుట్టల హిల్స్ టార్గెట్ గానే పెద్ద ఎత్తున ఇవాళ ఆపరేషన్ KGH2ని కూడా స్టార్ట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకవైపు సరిహద్దులో దాదాపుగా 2000 మందికి పైగానే సాయుధ బలగాలు పక్క సమాచారంతో సిఆర్పిఎఫ్ బలగాలన్నీ కూడా ఆ కర్రెగుట్టల మీద ఆపరేషన్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. అటవీ ప్రాంతాల్లో ఎవరైతే మావోయిస్ట్ అగ్రనేతగా ఉన్నటువంటి బడే చొక్కారావు అలియాస్ దామోదర్, ఈయన కోసం వేట కొనసాగుతున్నట్టుగా కనిపిస్తోంది. పెద్ద ఎత్తున ఈయనతో పాటుగా ఇంకా చాలా మంది బడా మావోయిస్ట్ నాయకులు అక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో నక్కి ఉన్నట్టుగా కనుక్కున్నారు పోలీసులు. వాళ్ళకి సమాచారం పక్కా ఉండటంతో పెద్ద ఎత్తున ఏజెన్సీ ప్రాంతాల్లో కూంబింగ్ చేస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ ప్రధానంగా సరే కూంబింగ్ ఎందుకు జరుగుతోంది, ఆపరేషన్ కగార్ ఎందుకు స్టార్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం అంటే, ఇప్పటికే వామపక్షాల నుంచి లేకుంటే ఏజెన్సీల ప్రాంతాల నుంచి అక్కడ ఉన్నటువంటి గనుల కోసం, తవ్వకాల కోసం అదానికి కట్టబెట్టేందుకు పెద్ద ఎత్తున ఇవాళ మావోయిస్టుని అంతమొందించే లక్ష్యంగానే బీజేపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది అనే విమర్శ ఎప్పటి నుంచో ఉంది. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కొంతమంది సామాజిక కార్యకర్తలు కానీ లేదంటే కనుక సోషల్ యాక్టివిస్టులు కూడా కొంత పోరాటాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మావోయిస్టులను ఏరివైతే లక్ష్యంగా కేంద్రం అయితే ముందుకు సాగుతోంది. ఇంకా కేవలం 40 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇప్పుడు సిఆర్పిఎఫ్ బలగాలు ఓవైపు ఛత్తీస్గఢ్, అట్లాగే తెలంగాణ, అట్లాగే ఒడిస్సా అంటే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి బీజాపూర్ జిల్లా ప్రాంతం నుంచి వ్యాపించి కర్రెగుట్టల అడవుల వరకు కూడా ఈ వేట కొనసాగుతుందని స్పష్టంగా మనకు అర్థమవుతోంది. అట్లాగే ఎవరైతే దామోదర్తో పాటుగా ఆ మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి దేవ్జీ అలియాస్ చేతన్, ఈయన కోసం కూడా అక్కడ కొంత గాలింపు జరుగుతున్నట్టు తెలుస్తుంది. జూనియర్ కేడర్కి చెందినటువంటి బెటాలియన్ ఇన్ఛార్జ్ కేసా సోధి, అట్లాగే బడా చొక్కారావు ఇట్లా పెద్ద పెద్ద తలకాయలన్నింటినీ కూడా అక్కడ నక్కి ఉన్నారని పక్కా సమాచారంతో ఈ యొక్క ఆపరేషన్ కగార్ను ఉధృతం చేసినట్టుగా కొంత కనిపిస్తోంది. అయితే ఇప్పుడు గత ఏడాది ఏప్రిల్లో కూడా ఇదే కర్రెగుట్టలు నిర్వహించినటువంటి 21 రోజుల పాటు సుదీర్ఘ ఆపరేషన్ దాదాపుగా 31 మంది మావోయిస్టులు పెద్ద ఎత్తున హతమార్చినటువంటి పరిస్థితి. అంటే ఆ రోజు పెద్ద ఎత్తున మావోయిస్టులు ఒక్కసారిగా ప్రాణాలు వదిలారు. భారీ ఎన్కౌంటర్లు జరిగినాయి ఇదే కర్రెగుట్టల మీద. సో ఇప్పుడు ఇదే కర్రెగుట్టలు ఫోకస్డ్ గానీ అక్కడ మళ్ళీ కూడా మావోయిస్టులు కేంద్ర కమిటీ సభ్యులు అట్లాగే సీనియర్ మావోయిస్ట్ నాయకులందరూ కూడా అక్కడ తలదాచుకున్నారు అని ఒక పక్కా సమాచారంతో ఇప్పుడు ఆపరేషన్ కగార్ 2 కొనసాగుతోంది. మరోవైపు ఇప్పటికే కొంతమంది ఎదురుకాల్పుల్లో కొందరు మావోయిస్టులు చనిపోయారనే వార్త కూడా మనకు వినిపిస్తోంది. అయితే కొంత సెకండ్ గ్రేడ్ మావోయిస్టులు మాత్రమే చనిపోయారు, అగ్రనేతలు అక్కడి నుంచి తప్పించుకున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈసారి ఎట్టి పరిస్థితులు కూడా వదిలిపెట్టేది లేదు అన్న పట్టుదలతోటే సిఆర్పిఎఫ్ బలగాలు అయితే ముందుకు సాగుతున్నాయి. కూంబింగ్ పెద్ద ఎత్తున జల్లెడ పడుతున్నటువంటి నేపథ్యం కర్రెగుట్టలన్నింటినీ కూడా. అయితే ప్రస్తుతానికి తడపల గాని, పామునూరు, మురుమూరు, డోలి వంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున నిఘా పెట్టి అక్కడ సీరియస్ గానీ ఆపరేషన్ కగార్ని కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు తెలంగాణ విషయం తీసుకుంటే తెలంగాణలో ఇప్పటికే అనేక సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డితో సహా అందరూ కూడా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, పోలీసు అధికారులు, డీజీపీ నుంచి మొదలుకుంటూ అందరూ కూడా ఖచ్చితంగా మావోయిస్టులు లొంగిపోవాలని కూడా విజ్ఞప్తులు చేశారు. మరోవైపు చాలా మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ దగ్గర కూడా లొంగిపోయినటువంటి నేపథ్యం కూడా ఉంది. చాలా మందికి కొంత ప్రభుత్వం కూడా చేయూతను అందించింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో
ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆ యొక్క సరిహద్దుల్లోనే బడే చొక్కారావు అలియాస్ దామోదర్ షెల్టర్ జోన్ గా మార్చుకున్నారు. అది పక్కా సమాచారం ఇప్పుడు సిఆర్పిఎఫ్ బలగాల దగ్గర, కేంద్ర బలగాల దగ్గర ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు హై అలర్ట్ ప్రకటించారు. పెద్ద ఎత్తున కూంబింగ్ జరుగుతోంది. అయితే దామోదర్ ఎవరైతే ఇప్పుడు అక్కడ నక్కి ఉన్నారో ఆయన స్వస్థలం తాడ్వాయి మండలం నర్లాపూర్ గ్రామం. దీనిపైనే ఇప్పుడు పోలీసులు పెద్ద ఎత్తున నిఘా పెట్టారు. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫార్మర్లు ఎవరు, దామోదర్తో టచ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, వీటన్నిటి మీద ఇంటెలిజెన్స్ నిఘా విభాగం పూర్తిగా గ్రేహౌండ్స్ తో పాటుగా అక్కడ దళాలన్నీ అప్రమత్తమైనటువంటి నేపథ్యం. అంటే ఆపరేషన్ కగార్ 2లో పెద్ద ఎత్తున ఇవాళ కేంద్ర కమిటీ సభ్యులైతే మాత్రం కొంత ఏరివైతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పెద్దాపూర్ కానీ, కొప్పగుట్టు, అట్లాగే గండి కామారం వంటి ప్రాంతాల్లో కూడా కూంబింగ్ కొనసాగుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. మరోవైపు గ్రేహౌండ్స్ తో పాటుగా ఎస్ఐపి కూడా, స్పెషల్ ఇంటెలిజెన్స్ కూడా కొంత రంగంలో దిగినట్టుగా స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. ఎందుకంటే ఈ ఆపరేషన్ లో నిఘా వర్గం కొంత ఇన్వాల్వ్మెంట్ అయితే ఖచ్చితంగా ముత్తారం మండలంలో సర్వాయిపేట అడవుల నుంచి కూడా ఇతర ప్రాంతాల వరకు కూడా ఈ గాలింపు కొనసాగుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. కొంత ఎక్స్టెండ్ చేస్తున్నారు. అంటే అన్ని ప్రాంతాలకి ఈ యొక్క గాలింపు ముమ్మరం చేశారు. అడవుల్ని మొత్తం జల్లెడబడుతున్నటువంటి నేపథ్యం ఉంది సాయుధ బలగాలన్నీ కూడా. అయితే అక్కడ సాయుధ బలగాలు ఎవరైతే సిఆర్పిఎఫ్ ఇప్పుడు వేట కొనసాగిస్తారో అందరూ కూడా తాత్కాలిక స్థావరాలు ఏర్పరచుకొని మావోయిస్టులు అక్కడికి పక్కా సమాచారం అంటే వాళ్ళ స్థావరాలను ముందే గుర్తించి వాళ్ళ స్థావరాలకు అనుగుణంగా వాళ్ళు రాగానే ఖచ్చితంగా మట్టు పెట్టించేందుకు వ్యూహాత్మకమైనటువంటి పన్నాగాన్ని కూడా సిఆర్పిఎఫ్ బలగాలు అక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఉంది. మొత్తం మీద రోజులు దగ్గర పడుతున్నాయి. ఎందుకంటే డెడ్ లైన్ దగ్గర పడుతుంది. ఆపరేషన్ కగార్ని ఏదైతే మార్చ్ 31 అని ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టుకుందో ఆ డెడ్ లైన్ దగ్గర పడుతున్నటువంటి తరుణంలోనే ఇప్పుడు ఆపరేషన్ కగార్ని చాలా సీరియస్ గా కేంద్రం ముందుకు డ్రైవ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మరి ఇప్పటికే మావోయిస్టు కొంత అంతమొందుతున్నటువంటి నేపథ్యంలో వామపక్ష భావజాలం, వామపక్ష పార్టీలు కూడా తుదముట్టికిపోతున్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పుడు మావోయిస్టులు అనేది ఖచ్చితంగా భవిష్యత్తులో చరిత్రలో మిగిలే అవకాశమే ఉండే సూచనలే కనిపిస్తున్నాయి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆపరేషన్ చూస్తుంటే. మరి మొత్తం మీద ఈ ఆపరేషన్ కగార్ 2లో 2000 మందికి పైగా బలగాలు ఇవాళ జల్లడబడుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర కమిటీ సభ్యులు కానీ లేదంటే కనుక ఎవరైతే టార్గెటెడ్ గా ఇప్పుడు ఆపరేషన్ స్టార్ట్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా బతికి బట్టగట్టే అవకాశం ఉంటుందా, లేదంటే ఈ ఎన్కౌంటర్లకు బలి కావాల్సినటువంటి పరిస్థితేనా? మరి మావోయిస్టులు ఖచ్చితంగా చరిత్రలో మిగులుతారా? మరి ఫ్యూచర్లో మావోయిజం అనేది కొంత బతికి ఉండే అవకాశం ఉంటుందా? ఏంటి మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.